పరిశీలిస్తానన్నారు. 5 ఏళ్లలో 35 కోట్లు పాత బకాయిలు ఇచ్చాడు. కొత్త విదేశీ విద్యకు రుణాలు ఎన్ని ఇచ్చారో కూడా పెద్దగా లేవు. 160 మంది, అక్కడేమో 2000 మంది, ఇప్పుడు 160 మంది. అది కూడా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 200 టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేశాడు. దాంట్లో అమెరికాలో ఉండేది 50. ఎక్కువ మంది మన వాళ్ళు అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇదే పోతుంటారు, యూరోప్ పోతుంటారు. అయ్యా ఒక 50-60 యూనివర్సిటీలు. టాప్ యూనివర్సిటీలు ఎవరికి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో ప్రకారంగా అందరికీ రావు కదా. దానివల్ల ఎక్కువ మంది విదేశీ లోన్లు ఇవ్వాల. పాత బకాయిలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు 135 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే, ఇవ్వాల్సి ఉంటే 35 కోట్లు జనాలు వెంటబడ్డోళ్ళకో గవర్నమెంట్ కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే అంటే పాత బకాయిలు దాదాపు 98-99 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పాత బకాయిలు గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విదేశీ విద్యలే, లోన్లే, అవన్నీ కూడా శాంక్షన్ చేసినాయే. ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి 19 కోట్లు ఇచ్చారు. కాపు కార్పొరేషన్ తరఫున ఇచ్చిన నిధులు అవే. ఈ 2 ఏళ్లలో 19 కోట్లు అయితే పాత బకాయిలు, అది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి. మీరిచ్చిన లోన్లు, ప్రజలకు మీరిచ్చిన లోన్లు, గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన లోన్లకి కోర్టుకి ఆర్డర్ తెచ్చుకునే కానీ డబ్బు ఎవరా? ఆ వెళ్ళిన పేదోళ్ళు ఏమైపోవాలి? ఆ పిల్లలు అక్కడ అమెరికాలో. ఇప్పుడు ఇంకా 80 కోట్లు ఇవ్వాలి పాత బకాయిలు. ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వాల, స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. ఇక కొత్త లోన్లు అంటారా, కొత్త వ్యవస్థలు అంటారా? ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో 6000 కోట్లు ఇవ్వాలంటే చెప్పాగా 6 కోట్లు కూడా వదలలేదు. నేను అంటుంది ఏంటంటే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారేమో సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తున్నారు. 5 సంవత్సరాలకు 5000 కోట్లు రావాలా. ఒక 2150 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానన్నారు. అంటే 5 ఏళ్లకి 10,000 కోట్లు అవ్వాలా. ఆ 10,000 కోట్లలో ఆయన విదేశీ విద్య పట్టించుకోవాలా, కాపు భవనాలు పట్టించుకోవాలా, కాపు ఎంప్లాయ్మెంట్ లోన్లు పట్టించుకోవాలా, కాపు నేస్తం అని చెప్పని ఆ కాపులో ఉన్న ఆడవాళ్ళకి 45 ఏళ్ల వయసు 60 ఏళ్ల వయసు ఉన్న ఆడవాళ్ళకి మనిషికి 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి కాపు నేస్తం ఒకటి ఇచ్చాడు అంతే. అది ఒక 2,000 కోట్లు చిల్లర ఇచ్చాడు ఆయన. ఇక పిల్లలకి చదువుల కోసం కానివ్వండి, వేరే లోన్లు, వ్యాపారాలు చేసుకునే లోన్లు సంబంధించిన కానీ 1 రూపాయి ఆయన శాంక్షన్ చేయలేదు. అదేమన్నా గట్టిగా అడిగితే నవరత్నాల్లో కాపులు, మిగతా ఎస్సీబీసీ కాపులు, పేదవాళ్ళతో పాటు మీ కాపులు కూడా కలిపి 1000 కోట్లు ఇచ్చామని అని చెప్తున్నారు. మేము చెప్తుంది ఏంటంటే, దయచేసి మమ్మల్ని రాజకీయాలకు వాడుకోబాకండి. మంచిది, మమ్మల్ని రాజకీయాలు వాడుకోబాకండి. మేము ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో, అంటే మీరు మాట ఇచ్చేది అంటే జనాలు గొర్రెలు పిచ్చోళ్ళనే ఎందుకు ఎలా మాటిస్తున్నారు మీరు? అట్లా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఏ విధంగా మాకు సంవత్సరానికి 3,000 కోట్లు కాపులకు ఇస్తా అని చెప్పన్నారు? మీరు ఏ పద్ధతిలో ఇస్తున్నారు 3,000 కోట్లు చెప్పండి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మేమేమైనా అడుగుతున్నాం? మిమ్మల్ని ఏమన్నా బాబు దేశంలో ఉన్నదంతా మాకే పెట్టండి అని? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా 3,000 కోట్లు 2 ఏళ్ళకి ఎంత అయింది? 6,000 కోట్లు చెప్తున్నాగా. దయచేసి మీరు 6,000 కోట్లు ఇవ్వలేకపోతే మీ రాష్ట్ర బడ్జెట్ ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత ఇవ్వగలుగుతా అంత ఇవ్వండి. మా వాళ్ళు కాపు లోన్లు అప్లై చేసుకున్నారు బ్యాంకుల్లో, ఆ సబ్సిడీ అమౌంట్ పడితే కానీ ఆ డబ్బులు రిలీజ్ అవ్వట. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు విజయవాడ రారు, నేను ఎక్కడ రమ్మంటారండి? నేను ఎక్కడ జనాలు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోతున్నా అంటున్నారు పాపం ఆయన. మీరు దయచేసి మీరు 6,000 కోట్లే ఇవ్వాల్సిన పని లేదు. ఎంత అవకాశం ఉంటే అంత బిందు రిలీజ్ చేయండి. నెక్స్ట్, గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో మీరు విదేశీ విద్య పేరుతో పంపించిన ప్రజలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇంకా 80 కోట్లు వాళ్ళకి అందాలంటే అల్లాడిపోతున్నారు ఆ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసుకొని మీరు శాంక్షన్ చేసిన లోన్లే టీడీపీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇవ్వరు? ఆ 80 కోట్లు తొందరగా రిలీజ్ చేయండి. కాపు కార్పొరేషన్ 2 సంవత్సరాలకు సంబంధించిన నిధుల్ని ఎంత కొంత వదిలిపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్లో ఉన్న కాపు దాన్ని విదేశీ విద్య, కాపు భవనాలు ఇలాంటి స్కీమ్స్ ఆపేశారు. ఆయన కాపు నేస్తామని ఒక మహిళలకే ఇచ్చారు. మీరు మళ్ళీ మీ పాత స్కీమ్స్ మీరు ఏ పద్ధతిలో కాపులు మేలు చేస్తారో, అంటే కాపులకి మిగతా బీసీ లాగా సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అభివృద్ధి కోసం మీరు ఏ స్కీమ్స్ పెడతారో తొందరగా అమల్లో తీసుకురండి. మీరు 3,000 కోట్లు ఇవ్వలేకపోతే 100 కోట్లు ఇవ్వండి. 100 కోట్లు ఇవ్వండి దయచేసి. ఇదొక్కటి మా యొక్క